అండ్ సార్ మీరు చెప్తున్నట్టు పాకిస్తాన్ ఇండియాకి మధ్య జరిగిన అన్అఫీషియల్ వార్లో పాకిస్తాన్ను ఎలా దెబ్బతీసామో బిజినెస్ పరంగా మెయిన్ ఈ రక్షణకి వెపన్స్కి సంబంధించి చైనాను కూడా అలాగే దెబ్బతీసామని చెప్పి ఇండియా చెప్పుకుంటోంది. ప్రధానంగా మనం కూడా చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్లో బిజినెస్లో తగ్గిపోతూ వస్తుంది. బట్ కొంతమంది అభిప్రాయం ఏంటంటే చైనా అనేది టూ వే ఉంటుంది, ఒకటి చీప్ టెక్నాలజీ, ఇంకోటేమో అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో పాకిస్తాన్ అనే దాన్ని ఒక స్లేవ్లా చూస్తుంటుంది, దానం చేస్తూ ఉంటుందని చెప్పి అందరూ అంటుంటారు. సో ఈ టైంలో తక్కువ టెక్నాలజీ ఉన్న, తక్కువ క్వాలిటీ ఉన్న వెపన్స్ని పాకిస్తాన్కి ఇచ్చిందేమో కదా, అలా జరిగిందేమో అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మీరేం చెప్తారు? సో ఒకటి అడ్వాన్స్డ్ వర్షన్, మీడియం వర్షన్ అనేది ఉంటుంది. ఏదైనా కూడా మన దగ్గర ఒక కార్ ఉంది, కార్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే అది రన్ అవుతుందా? టైం టు టైం సర్వీస్ చేయకపోతే, టైం టు టైం ఫ్యూల్ ఇవ్వకపోతే అది పనిచేస్తుందా? సో పాకిస్తాన్ కూడా అలాంటి, అంటే అన్స్కిల్డ్ అనగానే వీళ్ళంతా అన్కాంపిటెంట్ పైలట్స్. ఓకే, అండ్ అక్కడ ఉండేటటువంటిది ప్రజాస్వామ్యం లేదు కదా, మిలిటరీ సిస్టమే ఉంది. సో అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఇది ఉందో దాంట్లో, అంటే రడార్ సిస్టమ్ ఉందో, కమ్యూనికేషన్ సిస్టమ్ ఉందో, ఇవన్నీ కూడా పని చేయలేదు. పని చేయకపోవటం వల్లనే ఈరోజు ఇండియాకి ఇంత మంచి అడ్వాంటేజ్ జరిగింది. అండ్ ఇంకొకటి, ఇండియా ఎక్కడ రడార్ సిస్టమ్ ఉందో, ఎక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉందో దాన్ని మనం డిస్ట్రాయ్ చేయటం జరిగింది. సో అట్లాగే J-17 ఏదైతే ఉందో చైనా ఫైటర్ పాకిస్తాన్ దగ్గర, వాటిని ఒక 3-4 ఇంటిని మనం కొట్టేయటం జరిగింది. అట్లాగే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ P-15 ఏదైతే ఉందో యాంటీ మిజైల్, దాన్ని కూడా మనము అంటే అది కూడా పనిచేయలేదు, అది కూడా వాళ్ళకి పనిచేయలేదు. అవన్నీ పనిచేయలేదు కనుకనే మనం పాకిస్తాన్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి కంప్లీట్గా పెనిట్రేట్ చేసి రావటం జరిగింది. అండ్ అదేవిధంగా పాకిస్తాన్కి చైనా ఇచ్చినటువంటి HQ-9 కావచ్చు, 16 కావచ్చు, వీటన్నింటినీ దాటుకొని లోపలికి వెళ్ళి అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించి భారత ఆర్మీ అయితే వెనక్కి వచ్చింది. సో ఇది ఎలా చూడొచ్చు అంటారు? మీరు చెప్పినట్టు ఇది ఈ SJ సిరీస్ అన్ని కూడా HQకి సంబంధించినవి. వాళ్ళ దగ్గర HQ-10, HQ-19 అప్ టు HQ, అంటే ఇవన్నీ కూడా F-16కి కంపేర్ చేసి, అంటే అమెరికన్ F-16కి కంపేర్ చేసి, ఎఫ్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. లైక్ F-16, F-22, F-34, F-35 మనకు కూడా ఆఫర్ వస్తుంది కదా. సో ఆ విధంగా ఈ వర్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 5th జన్ ఫైటర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా స్లీప్ టెక్నాలజీ ఉండేటటువంటివి. మీరు అంటున్నటువంటి J-20 ఉంది, J-31 ఉంది, ఇవన్నీ కూడా J-16 ఉంది, J-17 ఉంది, ఇవన్నీ కూడా J-17 పాకిస్తాన్కి ఇచ్చారు. ఇవన్నీ కూడా అంటే మన సుఖోయ్, రష్యన్ టెక్నాలజీ సుఖోయ్ అండ్ అమెరికన్ టెక్నాలజీ F-16కి వాటిలో పోల్చి ఇవ్వటం జరిగిందనమాట. సో ఆ విధంగా HQ-9, HQ-19, 16, 17 ఇవన్నీ కూడా చైనా యొక్క టెక్నాలజీ. ఇవన్నీ దీంట్లో కూడా స్టిల్ టెక్నాలజీయే, కానీ ఏమాత్రం పని చేయలేదు అనేది మనం నిరూపించాం. సో దీనివల్ల ఏమైంది అని అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ పడింది. వాళ్ళ ఫైటర్స్ ఎవరు కొనుక్కునేటటువంటి పరిస్థితిలో లేరు. ఈరోజు ఇండియన్ డిమాండ్ పెరిగింది. బ్రహ్మోస్కి మనకి ఇన్ని రోజులు మనం డిఫెన్స్ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసే ప్రయత్నంలో చేస్తున్నాం, కానీ గత 2-3 సంవత్సరాలుగా ఎక్స్పోర్ట్ కూడా మొదలుపెట్టాము. అండ్ $50,000 బిలియన్ ఇప్పటివరకు ఎక్స్పోర్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆఫ్రికన్ కంట్రీస్ నుండి ఎక్కువ రిక్వైర్మెంట్ వస్తుంది, రుమేనియా ఇట్లాంటి కంట్రీస్ అందరి దగ్గర నుంచి. సో ఈరోజు బ్రహ్మోస్ యొక్క యూనిట్స్ పెంచడం జరిగింది. ఈ బ్రహ్మోస్ అనేది అంటే ప్రపంచానికే ఒక అంటే అట్రాక్టివ్ మిజైల్గా మనం ఈరోజు చూస్తున్నాం. అక్యురేట్ అండ్ పర్ఫెక్ట్ ప్రిసైజ్ ఎక్విప్మెంట్ అనేది ప్రపంచానికి అర్థమైంది కనుక బ్రహ్మోస్కి చాలా డిమాండ్ ఉంది. అండ్ సార్ రీసెంట్గా మనం ఇండియా పాకిస్తాన్ వార్ని మనం అబ్జర్వ్ చేస్తే బిజినెస్ పరంగా ఆల్మోస్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా చైనాకి ఎఫెక్ట్ అయిపోయింది. సో దాని ఆర్థిక వ్యవస్థ మీద మనం దెబ్బ కొట్టాం ఇండైరెక్ట్గా అనుకోవచ్చు. తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వార్ పాకిస్తాన్ మీద చేసినప్పటికీ ఎక్విప్మెంట్ అంతా చైనాది కనుక ఆ భయమే చైనాకు ఉంది. ఇప్పుడు కూడా చైనాకు భయం ఉంది, వార్ చేస్తే ఇంకా టెక్నాలజీ ఇదవుతుందేమో అనేది. పాకిస్తాన్ మీద కూడా గుర్రుమంటున్నటువంటి పరిస్థితి. మీ పైలట్స్ బాగలేరు, స్కిల్ లేరు, మీ పైలట్ వల్లనే మా యొక్క అంటే మా రెప్యుటేషన్ పోయింది అనేది వాళ్ళు తీసుకొస్తున్నటువంటి విషయం, న్యూస్ అన్నమాట. అంటే